దేవుని నామానికి స్తోత్రాలు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండండి, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. మీ హృదయంలో కలవరం ఉందా? మీరు కలవరంతో నిండి ఉన్నారా? మీ హృదయము వేదనతో ఉందా? అనారోగ్య పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని కలవరపరుస్తున్నాయా? అప్పు సమస్యలతో బాధపడి ఏం చేయాలో ఎటు తోచని స్థితిలో ఉన్నారా? అయినా పర్వాలేదండి, ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేస్తే దేవాది దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మన పరిస్థితులన్నీ చక్కపరుస్తాడు. మనకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం అంటుంది, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనేయకుడు, వెరవనేయకుడు. అవునండి, మన దేవాది దేవుడు మనకు శాంతిని అనుగ్రహిస్తున్నాడు. మీ హృదయమును కలవరపడనేయకుడని దేవాది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండాలి, అధైర్యపడవద్దు, నిరుత్సాహం చెందనేకూడదు, మీరు కృంగిపోవద్దు. మీరు వెంటనే లేచి మోకరించి ప్రార్థించండి. ప్రభువా, నా హృదయం కలవరంతో నిండిపోయింది, అధైర్యంగా ఉన్నాను, సమస్యలను చుట్టుముట్టి జయించలేకపోతున్నారు, నాకు సహాయం చేయమని మోకాల మీద నిలబడి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు, మార్గాలు సరళపరుస్తాడు, మీ చీకటిలో వెలుగును ప్రకాశింపజేస్తాడు. మీ జీవితాలు ప్రకాశవంతంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. విశ్వాసంతో ప్రార్థించి దేవుని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతులుగా కాపాడి ప్రతి అవసరాన్ని తీర్చి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.